నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ తాడేపల్లి వారి నాటిక విడాకులు కావాలి. రచన వల్లూరు శివప్రసాద్. మూల కథ పత్తూరు విజయలక్ష్మి. గేయ రచన డాక్టర్ సుద్దాల అశోక్ తేజ. దర్శకత్వం గంగోత్రి సాయి. ఎలా మాట్లాడిందో తెలుసా? వాళ్ళ పెళ్లి పత్రికల్లో తండ్రిగా ఎవరి పేరు రాస్తారంటే వదలను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ వదలను. మీరంటే నాకంత ఇష్టం. లాభలేదురా, మీ అమ్మతో నాకు విశ్వసించరా? అరే, ఏ సన్యాసిలో కలిసిపోతే ప్రాణానికి హాయిగా ఉంటుందిరా. ఇక నా వల్ల కాదురా. ఏం సర్దుకుపోవటంరా? అలా సర్దుకుపోబట్టే ఎన్నాళ్ళు కాపురం చేయగలిగానరా. ఇక నా వల్ల కాదురా, విడాకులు ఇచ్చేస్తాను రా. అరే, చలపతి అంకులు కూడా చెప్పేశాను, ఇవాళ ఒక మంచి లాయర్ తీసుకొని వస్తారా. ఏ లాభం లేదురా నాయన. అరే, మీ అమ్మాయి తక్కువ తెలియదురా నాయన. ఇల్లేనంటే ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడల్లా కామెంట్ చేస్తారు. నేనేం కావాలని పెడుతున్నానా ఏంటి? పొద్దుస్తమానం 7 సీరియల్ పెట్టుకుని నమోదివ్వమని ఆడవటం ఎందుకే? అర్థం ఉందా? కోడలి పిల్లని ఎంత పెడుతుందో నీకేం తెలుసు? అదే నీ కన్న కూతురైనట్టు ఏడుస్తావేంటే? ఏదైనా కామెడీ సీరియల్ చూస్తే హాయిగా నవ్వుకున్న కాసేపు ఆరోగ్యానికి బాగుంటుంది. నట్టింట్లో ఏడిస్తే అరిష్టమే. నా ఏడుపేదే నేను నేర్చుకుంటాను. మీకేంటి బాధ అంటారు? నాకేంటి బాధ అంటావా? ఎడ్డి వెంట చెడ్డివంటూ ఈ ఇంట్లో నువ్వు నన్ను పెట్టే హింస నేనెవరితో చెప్పుకున్నాడు? వాళ్ళే మీతో 3 ముళ్ళు వేయించుకున్నప్పటి నుంచి మీతో పడ్డ కష్టాలు నేనెవరితో చెప్పుకున్నాను? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నేను నీకు మొగుడుగా దొరికానే. అదే ఇంకోటైతే నీ హింస తట్టుకోలేక ఈ పాటికి ఎప్పుడో చచ్చి ఊరుకునేవాడే. చాలా ఆపండి, సీరియల్ మొదలవుతుంది. మళ్ళీ సీరియల్ అంటావేంటే? 12 దాటిపోయిందే. వంట ఉండేది ఏమన్నా ఉందా లేదా? ఈ రోజు వంట పని లేదు. నిన్నటి కూరలు మిగిలిన్నాయి. నిన్నటి కూరలా? సర్దుకూరలు సర్దే నా వల్ల కాదే. అయితే మీకు కావాల్సిన కూర మీరు వండుతానండి. మగాడిని నన్ను వండుకు తినమంటావేంటే? మగాళ్ళు వండకూడదని రూల్ ఏం లేదు. 101 ఫ్లాట్లు చలపతి వండుకు తింటలేదు. ఆ కర్మ నాకేం పట్టిందే? అతనికి భార్య లేదు కాబట్టి అతను తప్పటం లేదు. నాకేం కర్మ? మనం విడాకులు తీసుకోబోతున్నాం. అప్పుడైనా తప్పదుగా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిది. సస్తేనే వండుకు తిన్నా అంతే. ఈ వయసులో మళ్ళీ 2వ పెళ్ళి ఎవరు చేసుకుంటది? వామ్మో, ఈ జన్మకు నీతో పడింది చాలే తెల్ల. విరక్తి పుట్టిపోయింది అనుకో. సంసారం మీదనా బతుకు మీదనా? నాకు మాత్రం సంసారం మీదనే. మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి మూడొద్దని పోటీ. పెద్ద సతీ సావిత్రి బయలుదేరిందండి. మీరు పెద్ద పెద్ద సత్యవంతులా? మాటకు మాట ఎదురు సమాధానం చెప్తాడంటే నిన్ను పట్టండి. రేపు కోర్టులో జడ్జి గారికి అదే చెప్పుకుంటా. తిక్క కుదురుతుంది. ఏంటే నాకు తిక్క? నేను తిక్కలో అదేంటి బాబు గారు అలా విసిరేస్తున్నారు? ఏం లేదయ్యా, జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంతేనయ్యా. అంతే. ఎక్సర్సైజా? పోటీలు పడి అలా విసిరేస్తుంటాను. ఓహో ఇదా? దీన్ని అలా విసిరేయటం, ఇలా తీసుకోవటం, ఇలా చేతులు ఇండోర్ ఎక్సర్సైజ్, ఇండోర్ వ్యాయామం అన్నమాట. తమ్ముడు గారు ఏదోలా అనుకొని ఉంటారు. అవునవునవునవును. అదేంటయ్యా గంటి పట్టుకొచ్చావు? వంట మధ్యలోనే వచ్చావా ఏంటి? అలాంటిదే. అక్కడే పొయ్యి మీద వేసి గంట సేపు అయింది. ఇది ఉడికిందో లేదో తెలియవట్లేదు. ఓసారి చూసే పక్క. దొండకాయ కదా, అదంతే. ఓ పట్టాన నీరు ఎగిరిచావు. మరి కొద్దిసేపు ఉంచండి. వడబడి రంగు మారితే ఉడికినట్టే. అర్థమైంది అక్క. ఇదిగో గణపతి, ఇలా ఎన్నాళ్ళు తీయి కాల్చుకుంటావయ్యా? నిండా నీకు 50 ఏళ్ళు నిండాయో లేదో?
మళ్ళీ పెళ్లి చేసుకోవయ్యా. అంత మొత్తం ఉడకేసి పెడతారు, మన మంచి చెడ్డ చూస్తారయ్యా. పనివాళ్ళేనయ్యా. ఇలాంటి పోషాలు అదేం తక్కువ లేదు. నీకెందుకే 25 ఏళ్ల కాపురం మనిషి కళ్ళ ముందు లేకపోయినంత మాత్రాన మధ్యలోంచి లేకుండా పోతుందా బావగారు? చచ్చిందాకా పోదు. ఆగో చెప్పండి, ఆ లాయర్ గారి సంగతి ఏం చేసావు? చెప్పాను, మీ దగ్గరికి వచ్చి అన్ని విషయాలు మీతో మాట్లాడతానన్నాడు. అలాగే ఎందుకండి, ఎందుకు వద్దన్నా ఫోన్ చేస్తారు? మీరు వద్దన్నా రావటం పోవటం, ఇలా ఫోన్లు చేయటం నేను చూసిన తర్వాత నువ్వు చూడాలి. విజయవాడ వరదలో మునిగిపోయిందంటే చూస్తున్నారుగా, చాలేదా? చేతనైతే వెళ్ళి సహాయ కార్యక్రమాలు పాల్గొనొచ్చుగా. అంటే నన్ను ఆ వరదలో మునిగిపోమనేగా? అన్నిటికీ విపరీతార్థాలు. నా డబ్బులతో నేను టీవీ కొన్నానే, నేను చూసిన తర్వాత నువ్వు చూడాలా అంతే. పాత చింతకాయ పచ్చిదే అన్న కాదు, ఇదేమన్నా భోజనమా? మొగుడు తిన్నాకే పెళ్ళాన్ని తినాలంటాను. అయినా ఆ రోజులు పోయాయి. ఆ రోజులు పోయాయా? అంటే నువ్వు రిమోట్ ఇవ్వమంటావు అంతేనా? పర్లేదు, కాసేపు ఆగిస్తాను. శ్రీనివాసరావు గారు రాకుండా సమయంలో వచ్చినట్టున్నారు. తలుపులు వేసుకుంటే బాగుండేదేమో. చాలేవా నీ బోడి సలహా? అలాంటిది లేదు. తమరెవరో? దీని సాక్షిగా నేను లాయర్ని, పేరు వరాహమూర్తి. 101లో ఉంటున్నారే. మాకు బీరకాయ పీసు బంధుత్వం కూడా ఉంది. మీ ప్రాబ్లం గురించి చెప్పారు. ఈ వయసులో మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమని ఇబ్బంది పెట్టడం దేనికని నేనే స్వయంగా వచ్చాను. అలాగా, నమస్కారం అండి. నమస్కారం. ఇలా కూర్చోండి వరాహం గారు. వద్దులేండి, ముందు 3 అక్షరాలు పలకటం మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. మూర్తి అని పిలవండి చాలు. తస్తే పిలవనండి, వరాహి అని పిలుస్తాను సరేనా? ఏదో మీ దయ, అలాగే పిలవండి. ముందుగా నా ఫీజు 10,000 ఇవ్వాలి. క్యాష్ అయినా సరే, గూగుల్ పే అయినా సరే. సరే నేను క్యాష్ గానే ఇస్తానండి. మంచిది. ఇదిగోండి. కానీ క్యాష్ పడిందే నేను ఏ కేసు కూడా స్టడీ మొదలెట్టిన. ఇక ఇప్పుడు చెప్పండి. చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ లేదండి. నాకు లాయర్లన్నా కోర్టులన్నా పరమ చిరాకు. అవునండి, ఇతరుల అత్యవి వల్ల మీతో పనిపడింది అంతే. ఇతరులంటే అదే మీ ఎదురుగానే నుంచోనుగా కోండ్రాయిలాగా ఆవిడ వల్లే. అందుకే నా కొళ్ళు మండేది. మీరు అనవండ్రాయలా ఉన్నారా? మండలి కొన్నంత లేరు. చూసారా మాటలు చూసారా? ఆవిడతో నేను కాపురం చేయలేనండి. టకాబికి వ్యవహారం త్వరగా తేల్చేసేయండి, నాకు విడాకులు ఇప్పించేసేయండి అంతే. ఏంటండి ఇచ్చేది? ఏంటి ఇచ్చేది? ఇదేమన్నా కూరగాయలు కొట్ట? పోకులు బెండకాయ టమోటా పచ్చిమిర్చి అల్లం త్వరగా ఇచ్చేయండి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్నంత తేలిగ్గా హడావిడి పెట్టేస్తున్నావయ్యా. విడాకులంటే అంత సులువుగా వస్తాయా? ఎంత తొందరగా తెగతెంపలేకపోతే అంత ప్రాణం కుదిరిపడినాయన. అమ్మా, లక్షణంగా పెళ్లి చేసుకున్నారు, కాపురం చేస్తున్నారు, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. మీకెందుకమ్మా విడాకులు? అదే నా తెలివి తక్కువ. అసలు ఈ మనిషితో కాపురం చేయడమే నా తెలివి తక్కువ. ఈ తెగింపేదో ఆనాడే ఉన్నట్టయితే పెళ్ళైన మన్నాడే విడాకులు ఇస్తే కాల్సిందేదాన్ని. నా కర్మ కొద్ది చేసుకున్నాడు తెలుసా? కర్మ కొద్ది చేసుకున్నారా? పెట్టిపోతలని లాంఛనాలని 2 చేతుల దండకాలేదు. ఏం పెట్టిపోతలు, ఏం లాంఛనాలే? పెళ్లిలో 4 జతల బట్టలు పెట్టడానికి 7 తెచ్చారు కదా. అక్కడికి మా బామ్మ పిల్లోడికి మెడలో గొలుసు అని గోల్ చేస్తుంటే మీరు ఏం చేశారే? 4 గ్రాములు పెట్టి ఏలుకి ఉంగరం తొడిగారు కదా. అక్కడికి మా నాన్న పిల్లోడికి మోటార్ సైకిల్ కొనిపెట్టమని అట వేసి కూర్చుంటే మీరు ఏం చేశారే? డొక్కు సైకిల్ ఒకటి కొనిపెట్టి కాళ్ళ వేళ పట్టారు. పిల్లనిస్తామనేదో మా ఇంటి గుమ్మం దిగారా మీ తండ్రి గారు? చాలేగా పడాయి. ఇదిగో లాయర్ గారు, ఈ గుణపాన్ని అసలు నేను పెళ్లి చేసుకునేవాడిని కాదండి. మంచి వంశం, మంచి సంప్రదాయం, పని పాట వచ్చని పెద్దలందరూ కలిసి నా మెడ కట్టి తెచ్చారు. అక్కడికి నేనేది నివారించి పెళ్లి చేసుకున్నట్టు. లాయర్ గారు చెప్పమ్మా. అప్పట్లో నాకు వద్దన్నారు. చేసుకోవే అమ్మడు, చక్కగా బూజు దులిపెడతాడు, కుర్చీ పెట్టకి బూజు దులిపెట్టి ఛాయ్ మా నాయనమ్మ కదా పెళ్లి చేయించింది. అదే నేను చెప్పొచ్చేది. మొగుడు చేత మీరు బూజులు దులిపించగలరు, వంటలు చేయించగలరు, మీ వంశానికి అలవాటే కదే. చెప్పాలంటే చాలా ఉన్నాయి వరాహం. మూర్తి మూర్తి గారు ఇలా రండి.
ఇలా పెద్దని నాకు ఆ రోగం ఈ రోగం అని 24 గంటలు మంచం ఎక్కువని మొగుడు చేత చాకరీ అంతా చేయించేదండి. జీవితాంతమైన చాకరీ చేసి 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 చివరికి టపా కట్టేశాడండి. ఆవిడ మాత్రం గుండ్రాయిలాగా ఇప్పటికీ బతికే ఉంది. కావాలంటే ఆవిడ అడగండి. ఇలా రండి. వీళ్ళదంత గొప్ప వంశం అనుకున్నారు. ఈయనకి ఆ తాతగారి పొలికే ఎంతసేపు ఆ పడకుర్చీలో పడుకొని పెత్తనం జలాయించడం తప్ప ఏనాడన్నా పోచుకోపలంతా సాయం చేసిన పాపాన్ని పోలేదు. అంత తిని కూర్చోడానికి అలవాటు పడ్డ మనిషి కనుకనే పూజకల్లా ఉండే మనిషి ఇప్పుడు రాకల బండ్లా తయారు. చూసారా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా సహించలేకపోతుంది మా ఆవిడ. ఏమండి లాయర్ గారు, 24 గంటల ఇంట్లో ఆవిడ ఎదురుగా కూర్చొని చాకరీ చేస్తా కూర్చుంటే ఇల్లేలా గడుస్తుంది మీరు చెప్పండి. నేను ఒక ఎర్రియదవాను కాబట్టి భార్య బిడ్డలు సుఖంగా సంతోషంగా బతకాలని చిన్న వయసులో అన్ని పరీక్షలు రాసి పాస్ అయ్యి ఆఫీసర్గా ఉన్నత స్థానంలో రిటైర్ అయ్యానండి. నా రెక్కల కష్టమంతా కరిగించేసి నగలు చేయించుకొని మెళ్ళలో వేసుకొని టింగురంగా తెలుసా తిరిగానంటే తిరుగుతానయ్యా. నేనట దర్జాగా తిరగబట్టే నలుగురు లేని గౌరవం పెరిగింది. అంతేకాదు లాయర్ గారు, హోదా తగినట్టు ఉండాలని హోలు పెట్టి నవరత్నాలు ఉంగరం, మెడలో గొలుసు, ఆ చేతికి ఖరీదని మార్చి అమ్మించి పెట్టిన ఎవరు అడగండి. డబ్బు ఖర్చు ఒకటే సనుగుడు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 25 సార్లు లెక్క చూసుకుంటానే. అలా లెక్క చూసుకున్నాను కాబట్టి ఎవరిని ఒక్క రూపాయి కూడా దేవరించకుండా సంసారాన్ని నెట్టుకొచ్చానే. పిల్లలను చదివించాను, పెళ్లిళ్ళు చేశాను. ఇదిగో ఈ ఫ్లాట్ కొన్నాను. నన్ను నా ప్లానింగ్ నా స్నేహితులు ఎంత మెచ్చుకుంటారో నీకేం తెలిసే. ఇంట్లో ఏగల మాత, బయట పళ్ళకి మాత. చూడండి శ్రీనివాసరావు గారు, మీ పెళ్ళై 30 ఏళ్ళు దాటింది. మీ మాటలను బట్టి చూస్తే మీరు భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించారనేది అర్థమవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ బాధ్యతలు తీరిపోయాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేవు, బాధరబందీ కూడా ఏమీ లేదు. చక్కగా చిలకా గోరింకల్లాగా సెకండ్ హనీమూన్ జీవితం గడపాల్సిన వాళ్ళండి మీరు. ఈ వయసులో విడాకులు అంటారు ఏంటండి? ఇదేం చిత్రం అండి. నాకేం బాబా, మీకేం తెలుసండి నిండా మునిగిన వారికి తెలిసిందండి ఆ చలేంటో. అరే ఉదయం లేచిన మొదలు సాయంత్రం దాకా ఇద్దరికి రోజు దెబ్బలాట్లేనండి బాబు. అసలు దెబ్బలాట్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి. కాస్తే చెప్పలేనండి, 1, 2 అయితే చెప్పచ్చు. మూర్తి గారు చెబుతానేనండి. నేను తూర్పు అంటే ఆవిడ పడమర ఉంటుంది, నేను ఉత్తరం అంటే ఆవిడ దక్షిణం ఉంటుంది. ఏం చేయాలి మీరు చెప్పండి ఇప్పుడు. అదే అలా అంటే లాభం లేదు రావు గారు. విడాకులు కావాలంటే కోర్టు వాళ్ళు ప్రతి విషయాన్ని లాగి పీకి అడుగుతారండి. వీళ్ళిద్దరూ సస్తే కలిసి కాపురం చేయలేరనుకుంటేనే కానీ విడాకులు మంజూరు చేయరు. అందుచేత మీరిద్దరూ ప్రతి విషయాన్ని నాకు క్షుణ్ణంగా చెప్తేరాల్సిందే. నేను చెప్తా. చెప్పమ్మా. నన్ను టీవీ చూడనివ్వరు, అస్తమానం న్యూస్ పెట్టుకు చూస్తారు. పోన్లే పాపం, ఈ మధ్యనే రిటైర్ అయ్యారు, ఏమైందంటే మనసు కష్టపెట్టుకుంటారేమో అని నేనే సర్దుకుపోవాలని చూస్తాను. నువ్వు సర్దుకుపోయేది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? ఆగండి రావు గారు, ఆవిడతో చెప్పండి. చెప్తాను, ఆగండి. చెప్పమ్మా. వార్తలు అయిపోయాయా? నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూద్దాం అనుకునే లోపు మరో న్యూస్ ఛానల్ మారుస్తారు. ఏమంటారు రావు గారు? ఆవిడ గారు చెప్పేది నిజమేగా? గాడిదకి ఏం తెలుసండి గంధం వాసన, ఆవిడకేం తెలుసండి న్యూస్ విలువ. తప్పులంటే కడతాననుకున్నారా? రాణి, ఆవిడని జంతువులతో పోల్చడం ఐఎమ్ అబ్జెక్టివ్. నేను ఒప్పుకోను. సరే పోతలేండి, ఆవిడతో మాట్లాడండి. మీరు ఆగండి. చెప్పమ్మా. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు నా పాట దేవుడి కెరక మఠం వేసుకొని మంచంలో కూర్చుంటారు. పచ్చి బాలింతరాలకు అందించినట్టు మంచం దగ్గరికే. అదిగో చూసారా ఏమండే, మగోడికి ఎక్కడైనా కడుపు వస్తాడే యూ హ్యావ్ టు ఆబ్జెక్ట్. నేను ఆవిడతో మాట్లాడండి. అమ్మా, మీరు పోలికలు ఉపమానాలు లేకుండా సూటిగా చెప్పండి అమ్మా. క్రికెట్ సంగతేగా మాట్లాడతారు. మన వాళ్ళు గెలిస్తే గొంతులు, ఓడితే ఈయనగారు పరివేగం మంట కలిసినట్టు పాపం తిట్లు శాపరార్థాలు. మధ్యలో ఒక్క అరగంట సీరియల్ చూస్తానంది బతులాడితే అంత మసివాళ్ళు. చూడండి అంకమ్మ గారు, చూడండి శ్రీనివాసరావు గారు, ఆవిడకి ఇష్టమైన సీరియల్ అరగంట చూడనివచ్చు కదా. ఆ టైంలో మీరు రేడియో కామెంటరీ వినండి, ఆవిడ గారు సీరియల్ చూస్తారు అంతే. ఏ సీరియల్ అండి?
ఏం సీరియల్ అన్న బంధువుల సీరియల్ ఏం సీరియల్ అండి ఏం సీరియల్ అండి అరే చూసేవాడికి మెడక లేదు తీసేవాడికి తలకాయ లేదు అరే 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ 10 నిమిషాలు సీరియల్ అండి చెత్త అంతా భరించలేక తస్తానండి చెత్త భరించాలండి రోజునే ఏం రావు గారు మీరు అలా కూర్చుని పోయారు ప్రొసీడ్ అవ్వండి ఏం ప్రొసీడ్ అవుతామండి మాటకి అడ్డుపడతాడు ఎవరు ప్రొసీడ్ అవుతాను నేను ప్రొసీడ్ అవ్వాలండి నేను ప్రొసీడ్ అవ్వను అలా అన్ని పట్టించుకుంటే మీరు వాదనలో నెగ్గలేరండి బాబు ప్రొసీడ్ అవ్వండి అరే చెట్టుడికే కాలానికి కుక్కమూత పిందులని అరే ఈ వయసులో టీవీ చూసి వంటలు నేర్చుకోవటం ఏంటండి బాబు ఈ మధ్య అదేదో డింగ్ డాంగ్ పుడ్డింగ్ అంట అది నేర్చుకుందండి అది నాకు నోటికి అలివి కాక వీధిని పోయే కుక్కని ఇజ్జు అంటే పిలిచి దాన్ని నోటికి అందించారండి పాప అది ఆకలి మీద ఉందామా కాసక్క నోటిని కలుసుకుంది గుట్టుక్కుని మింగింది అంతే 2 నిమిషాలు గిలగల కొట్టుకొని రోడ్డు మీద చచ్చిపోయిందండి మీకనే ప్రేమగా వండి పెడితే కుక్కకి పెడతారా అంటే ఏంటి నీ ఉద్దేశం అది తిని నన్ను చావాలనేగా అంతే కదంతే రామ మీతో పళ్ళేక విడాకులు కావాలంటున్నానే కానీ విధ్వరాలు కావాలనుకుంటానా చెప్పండి లాయర్ గారు ఎన్ని నాటకాలు ఆడుతుందండి లాయర్ గారు పైకి ఒక మాట లోపల ఒక మాట అండి బాబు అదే ఆవిడికి అలాంటి దురుద్దేశం ఉన్నట్లేదండి అమ్మా మీరు చెప్పండి పోనీ వంటలు సీరియల్స్ అలా ఉంచండి సినిమాలను చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి పాత సినిమాలు పెట్టుకొని వదలరు చూచినవి ఎన్నిసార్లు చూడాలి కొత్త సినిమా చూస్తానని అడిగితే శనిగి చంపుతారు లాయర్ గారు ఈ విషయంలో మాత్రం నేను మీకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలండి కాబట్టి మీరు ఇలా వచ్చి ఇలా కూర్చోండి అలాగే ఏమండి కాలక్షేపం కోసం ఏ సినిమాలైనా ఎంతసేపు అయినా చూడవచ్చు నేను కూడా కాదనండి అరే ఆ సినిమాలో పాటలను ఇంట్లో పడుతుంది అదేగా వచ్చిన ఇబ్బంది మొన్న నా స్నేహితుడు కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చాడండి ఆ పిల్లడు ఇదిగో ఈ కుర్చీలోనే కూర్చున్నాడు ఈవిడ గారు వంటగదిలో చేరి అంటూ పాట అనుకున్నాండి ఈ కుర్చీలో కూర్చుని కుర్రాడు ఒంటిలాగా మెడ బాగా సాపి సొంగ గార్చుకుంటున్నాడండి కృష్ణారామ అనుకోవాల్సిన ఈ వయసులో ఆ కుర్రచేష్టలు ఏంటండి ఆ కుర్రచేష్టలు మీరు చెప్పండి బావగారు అరే లాయర్ గారు మీరు ఎక్కడే ఉండారా పెద్దగా అరిపెడితే మళ్ళీ కొట్టుకొని వస్తున్నారని హడావుడిగా వచ్చేసారండి అదే అదేం లేదు లేవయ్యా ఇద్దరి ఆర్గ్యుమెంట్లు వింటున్నా వాడిగా వేడిగా అయితే కేసు పూర్తిగా స్టడీ చేశారన్నమాట మీరే ఒక కొలిక్కి తీసుకురావాలి ఏం చేయాలన్నా వీళ్ళిద్దరికి ముందు నా మీద నమ్మకం ఉండాలి కదా వాళ్ళండి మీరు మా చలపతి మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు తెలుసా చూడండి శ్రీనివాసరావు గారు మీ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మీవన్నీ చిన్న సమస్యలండి అమ్మా శ్రీనివాసరావు గారు రిటైర్ అయ్యి ఇంటి పట్టున ఉంటున్న కారణంగా ఏర్పడిన అసౌకర్యాలు దాన్ని చక్కదిద్దుకునే సమయమునం కొరవడటం వల్ల వచ్చిన గిల్లి కజ్జాలన్నమాట ఈ మాత్రానికి విడాకులు అవసరం లేదు ఈ మాత్రానికే కోర్టు వాళ్ళు విడాకులు ఇమ్మంటే ఇచ్చారమ్మా ఎంతసేపు మీరు టీవీ గురించి సీరియల్ గురించి సినిమాల గురించి వార్తల గురించి ఏకరువు పెడుతున్నారు కేసు బలంగా ఉండాలంటే ఇంకా బలమైన కారణాలు ఉండాలి నువ్వు చెప్పమ్మా చెప్పాలంటే సవాలక్ష చెప్పగా రోజు ఆయనకు నచ్చిన పోరే ఉండాలి అది కోచిన పిల్ల ఇటు పెట్టరు ఏమండి వేలకు వేల జీతాలు ఇచ్చి పని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటామండి పని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటాం మీరు చెప్పండి చుట్టాలు వస్తే పోయేదాకా ఏడుపు వీళ్ళ తరపులు వస్తే మాత్రం నెత్తిని పెట్టుకొని ఊరేగాలంట ఏం గౌరవం అండి రావలంగడి పిల్లి పెంపకంలాగా అరే ఈ మధ్య చుట్టాలు ఇంటి మొహం తొట్టం మానేశారండి బాబు ఇంటికి కావాల్సిన సరుకులు లిస్ట్ ఇస్తే ఒకటే సరుకుడు నేనేదో 4 మనుషులు తిండి దీన్ని బలుస్తున్నట్టు దేనికైనా వివరం తవరం ఉండాలి కదండి వివరం తవరం ఉండాలా వద్దా మీరు చెప్పండి లాయర్ గారు అన్ని సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నా కూడా తినే కూరలో కొద్దిగా ఉప్పు ఎక్కువ ఇవ్వమ్మా అంటారు చేతులు రావండి అరే తాగే టీ కాఫీలో షుగర్ ఇవ్వమంటే ఏడుపండి చేదు విషయం తాగే కష్టం నిజమండి బాబు నా మాట నమ్మండి లాయర్ గారు ఈ వయసులో రుచులు చూసుకుంటే ఎలా ఏ రోగమో రొస్ట్ వచ్చి మంచాన్ని పడితే ఎత్తి పోయలేక నేను కదా చచ్చేది ముందు జాగ్రత్త ఉండద్దు చూసారా అన్ని సమాధానాలు ముందుగా రాసి పెట్టుకున్నట్టు టక 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 సమాధానం చెప్పేస్తాను ఆవిడ నేను కాపురం చేయలేనండి మీరు ఏం చేస్తారో ఏంటో నాకు తెలియదు ఫీజు కావాలంటే పెంచిస్తాను
నాకు అర్జెంటుగా విడాకులు కావాలి అంతేనండి. శ్రీనివాసరావు గారు మీరు కూర్చోండి. ఏం కూర్చోటం అండి? కూర్చోండి. కూర్చోండి. చెప్పండి. నువ్వు కూర్చోమ్మా. చూడండి, నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎలాంటి కేసుల్లో విడాకులు సులువంటే వరకట్న సమస్యలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, శారీరక హింస, పరస్పర హత్యా ప్రయత్నాలు. అవి 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 మా మధ్య అలాంటివి ఏమి లేవండి. మేము ఉన్నదంటే మొత్తం చెప్పేసాము. మీరు ఏం చేస్తారంటే మాకు తెలీదు. మాకు మాత్రం అర్జెంటుగా విడాకులు కావాలి అంతే. అంతే. సరే, మీ శ్రేయోభిలాష్గా నా సలహా పాటించి చూడండి. ఈ పరిస్థితుల్లో ఏ లాయర్ అని ఇదే చెప్తాడు. భవిష్యత్తులో తప్పదనుకుంటే అప్పుడు ఆలోచిద్దాం. ఏమంటారు? అదేంటే మీరే చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మరో టీవీ కొనుక్కోండి. అది దీంతో సగం సమస్య సర్దుమణిగినట్లే. అమ్మా, మీకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఎవరి సామాను వాడు సర్దుకుని చెరో రూమ్లో ఉన్నాడు. మాట్లాడుకొని వద్దు, పోట్లాడుకొని వద్దు. ఇంతదాకా బాగానే ఉంది. మరి తిండి తిప్పని మాట ఏమిటి లాయర్ గారు? అది చెప్తానయ్యా. శ్రీనివాసరావు గారు సరుకులు కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెడతారు, అవునా? అది పద్మావతి గారు వంట చేసి టేబుల్ మీద పెడతారు, అవునా? అది ఇద్దరు కలిసి భోజనం చేయకండి, విడివిడిగా భోజనం చేయండి. 6 నెలల తర్వాత మళ్ళీ నేను 6 నెలలు అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటారు? ఇందులో ఆలోచించేదే ఉంది. కోర్టు వారు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని వీళ్ళు జీవితంలో కలిసి కాపురం చేయలేరు అనే నిర్ణయానికి వచ్చి విడాకులు మంజూరు చేస్తారు. ఏమంటారు అక్కయ్య గారు? ఏమంటారు? 6 నెలలు చూస్తే నా వల్ల కావాలి. శ్రీనివాసరావు గారు, మీరు మాట్లాడకండి. నో ఆర్గ్యుమెంట్. నేను 6 నిమిషాలు కూడా భరించలేను. అక్కయ్య, నో అమెండ్మెంట్స్. ఇప్పటి నుంచే పార్టీషన్ మొదలైంది. నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు: మద్యం అక్రమాలపై వేగవంతం. నువ్వు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ 270 ఎలక్టోరల్ ప్రకారం తింటారని చూసా. ఇంతవరకు ఏమి ప్రిపరేషన్ లేదే వంట. హలో అమ్మా లావణ్య, నేనేనమ్మా మీ నాన్న మాట్లాడుతానమ్మా. అమ్మా, లాయర్ గారు చెప్పినట్టు నేను అన్ని విషయాలు జాగ్రత్తగా ఫాలో అవుతున్నానే, కానీ మీ అమ్మ మాత్రం అన్ని విషయాల్లో డీవియేషనేనే. అసలు లాయర్ గారి మాట అస్సలు ఇంటలేదమ్మా. అమ్మ, నేను టైం ప్రకారం తింటానని తెలుసు కదా, ఇంతవరకు భోజనం ప్రిపేర్ చేయలేదు. నేనేం చేయాలి చెప్పే? అందుకు కదంటే నేను విడాకులు కోరుకునేది. ఇక నా వల్ల కాదమ్మా. నేను తర్వాత మాట్లాడతాలే. మీరు ఎక్కడో కెనడాలో ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. నా వల్ల కాదమ్మా. ఉంటారమ్మా.
ఒసే నేను పిల్లి అంటే సరసమే రియాక్షన్ దగ్గర రియాక్షన్ తినటానికి వేళపాయ ఉండదా తింటానికి తిమ్మరాజు పనికి పోతరాజని కానివ్వండి. కానిస్తా నీ సంగతి కూడా కానిస్తానే. ఏం బావగారు సోలో లైఫ్ ఎలా ఉంది? రిటైర్మెంట్ లైఫ్ నేను చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తున్నానయ్యా. నా పార్టీకి నేను నా టీవీలో వార్తలు చూసుకోవటం, తర్వాత నాకు ఇష్టమైన జనంలో మళ్ళీ వార్తలు చూసుకోవటం, పడుకోవటం, లేకపోవటం, నాకు ఇష్టమైన వ్యాపకం పుస్తకాలు చదువుకోవటం, అంతవరకు బాగానే ఉందయ్యా. కానీ తిండి విషయంలో కాస్త ఇబ్బందిగా ఉందయ్యా. తిండి విషయంలో ఇబ్బంది ఏంటి బావగారు? అక్కయ్య వంట అమృతంగా చేస్తుంది అయితేను. అది ఒకప్పుడు సంగతి అయ్యా. కానీ ఆ రోజులో నేను ఏది చెబితే అది వండాల్సిందే. ఆ రోజుల్లో ఉప్పు కారమో కూరలో కొద్దిగా తగ్గిందనుకో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడిని అయ్యా. ఐ డోంట్ స్పేర్. కానీ ఇప్పుడు కావాలని చేస్తున్నట్టు నాకు డౌట్ అయ్యా. అంతేనయ్యా. గోంగూర పెట్టిందయ్యో చూడు చలపతి, ఈ గోంగూరలో వెల్లుల్లి దంచేసి ఎండు మిర్చితో తిరగమాత పెడితే ఉంటుందయ్యా. ఆ గుమాలింపే వేరయ్యా, వాసన లేదులే. అయినా చూద్దాం. చలపతి నువ్వు తినొచ్చావా? భోంచేసి వచ్చాను బావగారు. ఓకే వెరీ గుడ్. ఏంటైతే గోంగూరలో తిరగమాతని పెట్టి తెచ్చారా లేదా? గోంగూర నేనని ఎవరు చెప్పారు? ఇదేనా ఇది మనుషులు తినడానికి అంటే ఏమీ చెప్పకుండా నవ్వుతావేంటక్క? తమ్ముడు అసలు గోంగూర నూరింది అక్కడ. ఇవాళ ఏకాదశి గోరింటాకు పెట్టుకోండి అమ్మా అంటూ 10 మంది అక్కడ పెట్టేది. అయ్యో పచ్చడాలకొని గోరింటాకు తినేశారు. ఏమన్నా ప్రమాదం అక్క? ఏం పర్లేదు, నా చిన్నప్పుడు మా అక్క కూడా ఇలానే చట్టేది, నోరు పడింది అంతే. బావగారు ఏది నోరు చూపించండి, ఎలా పడిందో చూద్దాం. ఇప్పుడెవరబ్బా డోర్ కూడా లాక్ చేసినట్లేదే? ఎవరది? ఎవరయ్యా నువ్వు? జొమాటో ఫుడ్ ఆర్డర్ చేశారండి. మీకు తెలియదే? శ్రావణి ఫ్రైడ్ ఫ్లాట్ నెంబర్ 400. ఇదే కదండి? ఇదే. అయితే మీదే. అమౌంట్ పెయిడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలా ఇవ్వయ్యా. రాంగ్ డెలివరీ ఏమో అనుకున్నా, అమౌంట్ కూడా పెయిడ్ అంట. విసు ఫుడ్ వచ్చిందిరా. ఎక్కడ అమెరికా, ఎక్కడ విజయవాడ? నువ్వు అక్కడ ఆర్డర్ పెట్టడం ఏంటి? నిమిషాలు ఇక్కడ ఇంటికి రావడం ఏంటి? అవును, అదే టెక్నాలజీ గొప్ప. ఇలాగే సండే ఆర్డర్ పెట్టు, ఇంట్లో వంట చేసే పని తప్పుతుంది. అలాగేనన్నా. ఆదివారం ఇంట్లో వంటలేదా? అదేదో ముందుగా చెప్పిసావచ్చు కదే. ఆదివారం వంటకు సెలవు, తగిన ఏర్పాట్లు చేసుకోగలరు. నీ లేఖ సందేశం నువ్వును. బావగారు చెస్ బోర్డు తీసుకొచ్చాను. ఏం ఆటయ్యా చలపతి? మీ అక్కయ్య గారు నన్ను ఆడిచ్చేస్తుంది కదయ్యా బొమ్మలాట. ఏమైంది బావగారు? ఏముందయ్యా, ఆదివారం వంటకు సెలవట, నా ఏర్పాట్లయ్యో నేను చేసుకోవాలట. ఆవిడ గారు మాత్రం కొడుకు చేత అమెరికా నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుందయ్యా. మీకు తక్కువేంటి బావగారు? మీరు ఎక్కడా తగ్గొద్దు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టించుకోండి. టిక్ టాక్ ఆ యాప్ లో ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటా. నాకు రాదే, నీకేమన్నా? నాకు రాదే. బావగారు
అక్కయ్య కొడుకు చేత ఆర్డర్ పెట్టించుకుంటారు కదా అమెరికా నుంచి. మీ కూతురు లావణ్య కెనడాలో ఉంటుంది కదా, మీరు కూడా ఫోన్ చేసి ఆర్డర్ పెట్టించుకోండి బావా. ఫోన్ చేయండి. ఏమయ్యా చలపతి, దానికి నేను చేసి అది వాడికి చేసి వాడి ఇక్కడికి తీసుకొచ్చి ఎప్పుడు ఇవ్వాలి? అసలు షుగర్ పేషెంట్ కదా బావా, ఇది టెక్నాలజీ యుగం. ఫోన్ చేసిన క్షణాల్లో ఆర్డర్ వస్తుంది. అమ్మాయి ఫోన్ చేయండి బావా. చేయమంటావా? చేస్తానండి. ఇక అమ్మ లావణ్య, మీ అమ్మను చూసావు, ఆదివారం వంటకి సెలవట, వంట చేయదంటమ్మా. మీ అన్నయ్య చేత మాత్రం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుందమ్మా. అమ్మా నువ్వు మాత్రం సిగ్గు లేకుండా అదేనమ్మా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టి నాకు తెప్పిస్తామ్మా. అసలు షుగర్ పేషెంట్ తల్లి. ఉంటానమ్మా, అట్లాగేనమ్మా. బావగారు, ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపు ఈ లోపల వేడిగా ఒక కప్పు కాఫీ తాగుదాం. పాలు కాఫీ కూడా ఇంట్లో ఉన్నాయి కదా? పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, కాకపోతే డబ్బాలో ఉన్నాయా? బావగారు పాలు వెయిట్ చేయండి, ఈ లోపల నేను చెస్ బోర్డు రెడీ చేస్తాను. అలాగే అలాగే అలాగే. చలపతి, అమెరికా నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ వస్తాయి వాళ్ళకి, మనకి కెనడా నుంచి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ వస్తాయా? ఏం తమ్ముడు, మీ బావగారు స్విగ్గీ గుగ్గి అంటూ రంకిలేస్తున్నారు? ఏముంది అక్క, కడుపులో ఆకలి మంటలో టయానికి ఏదో ఒకటి పడాలి కదా. ఇదిగో చలపతి, ఇది ఏంటయ్యా పొయ్యి మీద పట్టగానే చెట్లు ఆడుతూ ముక్కలు అయిపోయిందేమయ్యా? పెరిగిన పొయ్యి మీద పెట్టి ఎవరైనా కాగబెడతారా? బావగారు పాలనుకొని పెరిగిన పొయ్యి మీద పెట్టారు. లీటర్ పెరుగున అసలు ఎప్పుడంతే ఈ మనిషి. హలో, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, యువర్ ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్. చలపతి, స్విగ్గీ వాడు ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేశాడయ్యా. రాగమంజరి, మా అమ్మ పేరు తెలవనోళ్ళు లేరు మెస్రీ. కళాకాల ఫ్యామిలీ మరి, నీ గజ్జె కడితే నిద్రపోదు నిండు రెత్తిరి. ఎవరా మనిషి? నేనక్కయ్యా, చలపతిని. ఒకటే జ్వరం. జ్వరం ఎప్పటి నుంచి తమ్ముడు? 2 రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా ఉండాను. అయ్యో, కనీసం డాక్టర్ కన్నా చూపించుకున్నావా లేదయ్యా? డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఓపిక ఎక్కడుంది బావగారు? 2 రోజుల నుంచి నలతగా ఉంటే పట్టించుకోకుండా తిరిగాను. ఒకటే చలి జ్వరం. ఇంటిలో పలికరించే దిక్కెవరున్నారు? కాస్త ఓపిక చేసుకొని ఎలా వచ్చా. అరే 2 రోజుల నుంచి కనిపించకపోతే క్యాంప్కి వెళ్ళేవేమో అనుకున్నానయ్యా. కాస్త పాలు తాగు తమ్ముడు. అమ్మయ్యా, గుక్కెడు పాలతో కాస్త ప్రాణం లేచొచ్చింది అక్క. మరీ ఓపిక లేకుండా ఉన్నావు. తోడు కోసం ఎవరో ఒకరు పిలిపించుకోవచ్చు కదా. ఎవరు వస్తారక్కయ్యా? తోడుండాల్సిన మనిషి నా పిలుపందనంత దూరంగా వెళ్ళిపోయింది. రమ్మన్నా రాదు, రాలేదు. నా చావేదో నేను చావాల్సిందే. అయ్యే మాటలయ్యా, కష్టాలు మనుషులకు రాక మానులకు వస్తాయంటయ్యా. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయాక తెలిసేవి లాభం. మా ఆవిడ
ఇంట్లో నూరెత్తనిచ్చేవాడినా? ఉద్యోగస్తున్న ఆహం, చదువుకున్న వాడినన్న గహం గడగడలాడించేవాడిని. కష్టం, సుఖం, సంతోషం ఏది మనసు విప్పి చెప్పుకునే దారి లేదు. శరీరంలో రోగం పెద్దదైపోతున్నా నోరు తెరిచి చెప్పుకునే చనువు లేకుండా చేశాను. ఒక్కసారిగా అగ్ని పర్వతాల రోగం బద్దలైంది, చేయి దాటిపోయింది, చంపేసుకున్నాను. ఒంటరి వాడినయ్యాను. చలపతి ఊరుకో ఊరుకో, చలపతి ఊరుకో ఊరుకో ఊరుకో. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరిమిపోతుంది. కానీ భార్య పోతే సర్వస్వం పోతుందని తెలుసుకోలేకపోయాను. తాను మగలు కలిసి జీవించడంలో ఉన్న ఆనందం చేతుల పుట్టుక్కున తెంచేసుకున్నా కానీ అర్థం కాలా. అయ్యో చలపతి, అలా బాధపడకూడదయ్యా, అలా బాధపడకో. మేమంతా ఉన్నాం కదా, చూడు నువ్వు అది తేరుకునేదాకా మేమంతా సాయంగా ఉంటామయ్యా, సరేనా? చాలా సంతోషం, గొప్ప మాట అన్నారు. ఈ రోజుల్లో ఎదుటి వారి నోటి నుంచి రాని మాట సాయం. ఆ మాట అన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. పిల్లలకన్నా ఫోన్ చేయొచ్చు కదా తమ్ముడు. వచ్చి ఏం చేస్తారమ్మా, తాపత్రయపడతాం కానీ పిల్లలు వారసత్వంగా వచ్చే మన ఆస్తుల్ని పంచుకుంటారు కానీ మన తాతల్ని పంచుకుంటారా? మనవే పడాలి. భార్యాభర్తలో మనమే అనుభవించాలి. చలపతి బాగా నీరసంగా ఉన్నావయ్యా, నువ్వు అటు ఇటు తిరక్కు. నీకు ఏ అవసరం వచ్చినా చిన్న ఫోన్ కాల్ చేయవయ్యా, నేను వచ్చేస్తాను. నువ్వు తిరగ్గే కదా, మేమంతా తోడుగా ఉన్నాం కదా. ఒకసారి ఇలా రండి. బావగారు, బావగారు, అక్కయ్య ఆరోగ్యం పర్లేదు కదా? పర్లేదు. ఇంకా ఈ కట్టు 6 వారాలు ఉంచుకోవాలంటున్నారయ్యా. ఏముందిరా అక్క, ఈ విధంగా నాకు నీకు కాస్త రెస్ట్ దొరికింది. అదృష్టం బాగుండి చిన్న ఆపరేషన్ తో సరిపోయింది. 6 వారాలు ఎంత ఇలానే గిర్రులు తిరిగి వస్తాయి, నువ్వేం వరి కాకు. విరగక చెయ్యే విరగాల, ఏ పని చెయ్యలేను చేసుకోలేను. నాలాంటి ఒంటరిగాడికి ఇబ్బంది కానీ నీకేమక్క, బావగారు డ్యూటీ ఎక్కేసినట్టు. కాకపోతే కాస్త వంట ట్రైనింగ్ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నీకు ఆఫీస్ టైం అవుతుంది ఎలావయ్యా? బావగారు మర్చిపోయాను, మొన్న కాఫీ షాప్ దగ్గర మన లాయర్ గారు కనిపించారు. ఎలా ఉన్నారు మా క్లయింట్స్ అని అడిగారు. విడాకులకు సిద్ధంగానే ఉన్నారు అని చెప్పాను. వస్తాను.
మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. పగలు చలువ మేడలాగా, రాత్రి కూడా నీడలాగా, కన్ను మూసే క్షణము దాకా నిన్ను వేడి తాను పోదు, తనను వీడే ఘడియ రాదు. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. తుఫాను పట్టించుకుంటే ఎలా, ఆలు మగల జగడం కూడా అంతే అనుకుంటే పోలా. శ్రీవారుల తొందరపాటు శ్రీమతులకు తెలియనిదా, అర్థాంగి విసుగు వివాదం అరఘడి అనుకుంటే పోలా. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. బలహీనతను ఇల్లాలు క్షమిస్తే పోదా, భార్యలోని భావన ఏదో తెలుసుకుంటే సౌఖ్యం కాదా. తల్లిదండ్రులను వదిలి తన మనుగడలో సగమై మనసులోన మనసై ఉంటే ప్రతి ఇంటికి స్వర్గం రాదా, ప్రతి ఇంటికి స్వర్గం రాదా. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే. బావగారు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఏ అడికడీ లేదు. లాయర్ గారు మీరు అది వచ్చి కూర్చోండి. నేను వస్తానని మీతో చెప్పిన విషయం మీరు వాళ్ళతో చెప్పారా? ఈ రోజని కాదు కానీ 1-2 రోజుల్లో వస్తారని చెప్పాను. కూర్చోండి, లోపల ఉంటారు, పిలుస్తా. బావగారు, బావగారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు. ఏం చలపతి? ఏం బావగారు ఈ గదిలో నుంచి మీరు? ఒకే ఇల్లు కదయ్యా, ఈ ఏ గదిలో నుంచి వస్తే ఏమైంది? లాయర్ గారు నమస్కారం. 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 పద్మావతి గారు ఇంట్లోనే ఉన్నారండి. అక్కయ్య గారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు. ఏం చలపతి? ఈ గదిలో నుంచి వస్తారనుకుంటే ఇటు నుంచి డోర్ కట్టలు మురికి పడితే మారుస్తున్నాలే, పిలిచినట్టు వినపడితే. లాయర్ గారు వచ్చారు. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా. లాయర్ గారు ఇక మొదలు పెట్టండి. చూడండి, నేను పెట్టిన 6 నెలల గడువు అయిపోయింది. నా షరతులు పాటించి మీరు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చి ఉంటారనుకుంటున్నాను. చెప్పండి, కలిసి ఉంటామంటారా, విడాకులు కావాలంటారా? గారు చెప్పండి. బావగారు చెప్పండి. లాయర్ గారు అడుగుతున్నారు కదా. ఏం శ్రీనివాసరావు గారు, వకాల్తా ఫారాలు కూడా తీసుకొచ్చాను. మీరు అంటే రేపు సోమవారమే కోర్టులో కేసేద్దాం.
ఏమంటారు? మీరేమంటారు పద్మావతి గారు? ఆయన ఏమంటారు అడగండి. నేనేమంటాను? లేడీస్ ఫస్ట్, ముందు ఆవిడని అడగండి. అబ్బో, బావగారికి అభ్యుదం వంట పట్టిందన్న మాట. సరే, ఇంతకీ మీరు ఇప్పుడు విడాకులకి సిద్ధమేనంటారా? భలే వాళ్ళే. నేనంటే ఎలాగైనా బతకగలను. పైకల మేకపోతే గంభీరం చూపుతారే కానీ బొత్తిగా పోలా మనిషి అండి. ఈ మధ్య మాట్లాడడం మానేసేసరికి నా కంగాళి అయిపోయింది. టూత్ పేస్ట్ అనుకొని ఫెవికాల్ చూపుతో మొహం కట్టుకోబోయారు. వాషింగ్ సోప్తో స్నానం చేయకపోతే ఒళ్ళంతా పుండ్లు పడిపోయాయి. ఏం బావగారు, నిజమేనా? ఆవిడ మాటలకేమొచ్చు కానీ ఆవిడ తెలివితేటలు ఏమాత్రంలే. నేను తోడు లేకుండా బజార్కి వెళ్ళి ఒంటరిగా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నా, మీరు అడగండి. మొన్న ఈ మధ్య వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ అంటే తెలిసిన ఇల్లే కదా అని వీధితో వదిలిపెట్టి నేను అలా ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ వచ్చేసానండి. అంతే. ఆవిడ గారు ఇంకా అక్కడే ఉంది. కామాక్షం గారు ఎక్కడ, రంగారావు గారు ఎక్కడ అంటూ అడుగుతూ వాళ్ళు ఫ్లాట్ నెంబర్ చెప్పవమ్మా అంటున్నాడు. ఏవాడు గారికి మా ఫ్లాట్ నెంబర్ సరిగా గుర్తుండదు. ఇంకా ఫ్లాట్ నెంబర్ ఏం అవుతుంది, నాకు తప్పేదే ఉంది. నేనే తీసుకెళ్ళి ఫంక్షన్ దగ్గర మళ్ళీ తిప్పి తీసుకొచ్చానండి బాబు. ఆయనకే ఆయన అలాగే అంటారు. ఊరు రోజు రోజుకి పెరిగిపోతుంటుంది కదా. ఏడాది క్రితం చూసిన వీధి అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంటుందా గుర్తు పెట్టడానికి? ఈ మధ్య నా చేయి విరిగి 6 వారాలు వంట చేయలేకపోయా. పై ఎత్తునండి ఒక కూర అన్నం వండించడానికి నా కంగాళి చేసి పెట్టారంటే నమ్మండి. లాయ్ గారు, ఈ మధ్య టీడీ కాసి మిగిలిపోతే ఆ గిన్నె తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టా. చారు అనుకొని అన్నంలో పోతే. లాయర్ గారు, ఆ మధ్య ఏంటో తెలుసా? పచ్చడి అనుకొని గోరింటాకుని కలుపుకొని తినేశారు. ధైర్యవంతరాలు చెబుతుంది కానీ మొన్న ఆ మధ్య కిటికీ దగ్గర 2 గాండ్రు పిల్లలు పోట్లాడుకుంటూ రచ్చరచ్చ చేస్తుంటే భయపడి పారిపోయొచ్చి నా మనసు కింద తిరిగి పడుకుందయ్యా. అక్కడ దాకా దేనికయ్యా, నేను ఇంట్లో లేకపోతే పట్టపక్కల లైట్లన్నీ వేసుకుని దెయ్యం అట్లాగే కూర్చుంటుంది తెలుసా. ఊరుకోండి, అసలు నేను లేకపోతే ఆయనకు ఒక్క రోజు గడవదంటే నమ్మండి. నేనండి కూర తప్పితే మరొకరు వంట తినరు. ఏ పూట ఏ బట్టలు వేసుకోవాలో నేను తీసిస్తే కానీ వేసుకోవడం తెలీదు. షాంపూ అనుకొని పినాలతో తలక పోసుకోబోయారు. సోపు వాటర్ తలలోని అనుకొని తలకు రుద్దుకోబోయారు. ఆవిడ మాటకేమొచ్చినా కానీ మొన్న ఒక రోజు మార్కెట్ లో ఆడెవడో నీలవ రంగు ప్యాంటు నీలవ రంగు చొక్కా చేసుకుని ఉంటే నేనేననుకొని కాస్త ఈ సంచి పట్టుకోండి అని వాడికి ఇచ్చిందంట. అదే పోత 2000 నెక్కర నష్టం తెలుసా నాకు. నువ్వే ఊరుకవే. ఇంతకు ముందేమో కలిసి ఉండలేమంటూ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. ఇప్పుడేమో నేను లేకపోతే ఆయన బతకలేడండి అని ఈవిడ గారు, ఈయన గారేమో నేను లేకపోతే ఆవిడ బతకలేదండి అని ఈయన గారు. ఇదంతా నన్నేదో వీళ్ళు తికమక పెడుతున్నట్టుంది. సరే, ఇప్పటికైనా మీరు సూటిగా చెప్పండి, కలిసి ఉంటామంటారా విడాకులు కావాలంటారా? అదే కదండి చెప్తుంది. ఇలాంటి క్లయింట్స్ ని నా సర్వీస్ లో చూడలేదంటే నమ్మండి. ఏమయ్యా చలపతి, వాళ్ళిద్దరూ కలిసి ఉంటామంటున్నారా విడాకులు కావాలంటున్నారా? ఏమంటున్నారు నువ్వన్నా చెప్పవయ్యా చలపతి. చిన్నతనం వాడే అమ్మా నాన్నల ఆటలు, చేసే బొమ్మల పెళ్లిళ్ళు, మన సంస్కృతిని తెలియజెప్పే పాఠాలు. కలిసి జీవించడంలో ఉన్న ఆనందం విడిపోతే గానీ అర్థం కాదు. ఈ వయసులో మీరు కోరుకోవాల్సింది విడాకులు కాదు, కలకాలం కలిసి ఉండే అదృష్టం. ఏదో నాడు తావుతో విడిపోవడం ప్రకృతి ధర్మం. కానీ బతికుండి మనల్ని మనం కావాలని విడదీసుకోవటం చేసుకున్న కర్మం. జీవితంలో సగ భాగాన్ని అర్ధాంతరంగా కోల్పోయిన నేను ఎన్ని అవస్థలు పడుతున్నారో చూస్తున్నారుగా. కాలు చెయ్యి బాగున్నంత వరకే మన డాబులు దర్పాలు దర్జాలు. చనిపోయిన మా ఆవిడితో పాటు నేను ఎందుకు చనిపోలేదా అని ప్రతిరోజు ఏడుస్తూ ఉంటానమ్మా. మీ ఇద్దరికి విడాకులు అవసరం లేదంటారు. దట్స్ ఆల్. లాయర్ గారు, మీరు మమ్మల్ని క్షమించాలి. అవునండి. చూడండి, గోల్డ్ పెరిగినప్పుడు గోల్డ్ని కత్తిరించాలి.
అంతేకాని వేళ్ళని కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలని కత్తిరించాలి, బంధాలని బంధుత్వాల్ని కాదు. ఇట్స్ ఆల్ రైట్. ఇవ్వండి, మీరు నాకు ఫీజు కింద ఇచ్చిన 10,000 రూపాయలు. అదేంటి లాయర్ గారు? విడాకులు ఇప్పించిన కేసుకే ఫీజు తీసుకుంటాను, తప్పించిన కేసుకి ఫీజు తిరిగి ఇస్తాను. తీసుకోండి. బాయ్. మళ్ళీ రాను. మూర్తి గారు ఒక్క నిమిషం. చలపతి ఒక్క నిమిషం. మీ ఇద్దరు మా ఇద్దరిని భరించినందుకు ఇది 8వ ఆట. తాడేపల్లి వారి సమర్పణ విడాకులు కావాలి నాటిక. పద్మావతి క్యారెక్టర్ వసంత యామిని, అలాగే చలపతి పోలుదాసు రంగనాయకులు, లాయర్ వరాహమూర్తి వివి స్వామి. మాకు ప్రదర్శన అవకాశం కల్పించిన ఇక్కడి కార్యనిర్వాహక వర్గానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే దీని రచయిత వల్లూరు శివప్రసాద్ గారు ఆడిటోరియంలో ఉన్నారు. ఒక్కసారి శివప్రసాద్ గారు. గేయ రచన చేసింది డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు. మూల కథ శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. దర్శకత్వం నేనే, నా పేరు గంగోత్రి సాయి. దీంట్లో శ్రీనివాసమూర్తి వేషం వేసింది నేనే. శివప్రసాద్ గారు, రచయిత శివప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం.